ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు? ఇంకా హల్లెలూయా. ఆరాధించే కొద్ది ఇంకా ఆసక్తి వస్తుంది కదా. నిజంగా దేవుని సన్నిధిలో గడిపే కొద్దీ టైం తెలియదు, సమయం తెలియదు, ఏమీ తెలియదు కదా. ఇప్పుడైతే కొంచెం మజ్జిగ టీలు తీసుకుంటున్నాం. ఈసారి కటిక ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. నీళ్ళు మాత్రమే తీసుకునే ఉపవాసం ఉండాలి. ఆమేన్. దేవుడు ఆ కృప మనకి దయచేయను గాక. ఆమేన్. సరే దేవుడు సరే ప్రార్థన కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఏంటి ఆ వాగ్దానాలు అంటే, నీ కోరిక యావత్తు నేను సఫలపరుస్తాను, నీ కోరిక నేను తీరుస్తాను అనే మాటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు సువార్తల్లో కూడా మనం ఒక మాటను చూస్తాం. ఏంటి ఆ మాట అంటే, అమ్మా నీ కోరినట్టే నీకు జరుగునుగాక, నీ కోరిక నెరవేర్చబడునుగాక అనే మాటను వింటూ ఉంటాం. ఇలాగా మన కోరిక నెరవేర్చబడుతుంది అంటే ఆ మాట మనకు చాలా బాగుంటుంది కదా. ఆ మాట మనకు చాలా బాగుంటుంది. ఆ మాట మనకు చాలా ఇనసొంపైన మాట, నీ కోరిక నెరవేర్చబడుతుంది అనే మాట. ఎస్తేరు గ్రంథంలో మనం గమనించినట్లయితే రాజు కూడా ఎస్తేరును ఈ మాట అడుగుతున్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట, ఎస్తేరును చూచి రాజు అంటున్న మాట ఏంటి అంటే, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. దేవుడు కూడా మన దగ్గరకు వచ్చి, దేవుడు కూడా మనకు ప్రత్యక్షమై, దేవుడు కూడా మనతో మాట్లాడుతూ, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అని అనాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? అందరం ఆశపడతాం. ఎందుకంటే మన కోరిక నెరవేర్చబడాలని మన అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఇలాగ పలకాలి, నీ కోరిక ఏమిటి అని దేవుడు ఆ మాట పలకాలి. ఒక వ్యక్తికి ఆ భరోసా ఇవ్వాలి అంటే సరిపోద్దా? ఊరకనే వచ్చేస్తుందా ఆ మాట? ఆ భరోసా దేవుడు ఊరకనే ఇచ్చేయగలడా? ఆ మాట, ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే, ఆ భరోసా మనకు రావాలి అంటే, ఇక్కడ ఎస్తేరును మనం గమనించినట్లయితే ఎస్తేరు చేసిన కొన్ని విషయాలు మనము కూడా ఆ నడవడికలో, ఆ మార్గంలో నడిస్తే మనము ఆ భరోసాని పొందుకోగలం. హల్లెలూయా. దేవుడిచ్చే ఆ భరోసాని మనము అనుభవించగలం. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు చేసిన ఆ పని ఏంటి అంటే, ఆ కోరిక ఏమిటి అనడానికి ముందు ఆమె రాజు సన్నిధి దగ్గరకు వచ్చి నిలిచిందంట. రాజు సన్నిధి దగ్గరకు వచ్చి నిలిచినప్పుడు రాజు దయ ఆమె మీద పుట్టిందంట. చూడండి ఆ మాట, 5వ అధ్యాయము 2వ వచనం. రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. హల్లెలూయా. ఈ రాణి ఎప్పుడైతే రాజు ఆవరణలో నిలవబడగానే, మామూలుగా అయితే ఎవరైనా వచ్చి రాజు ఆవరణ ముందు నిలబడితే ఆయన దగ్గర ఒక కొరడా ఉండిద్దంట, బంగారపు దండం ఉంటుందంట. ఒక కొరడా ఉంటుంది, బంగారపు దండం ఉంటుంది. బంగారపు దండాన్ని ఎవరి తట్టయితే చూపిస్తాడో వాళ్ళు దయ పొందుకున్నట్టు. బంగారపు దండాన్ని చూపించలేదనుకో, వాళ్ళు రాజు యొక్క కోపానికి, ఆయన ఆగ్రహానికి గురైపోతారు. ఎందుకంటే రాజు పిలవకుండా రాకూడదు. అలాంటి భయంకరమైన కఠినమైన నిర్ణయం ఉంది. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ ఎస్తేరు రాజు ఆవరణం దగ్గరికి, రాజు సన్నిధి దగ్గరికి, రాజు సన్నిధిలో ఆసీనుడై కూర్చున్నాడట. ఆవరణము దగ్గరకు వచ్చి ఆమె నిలవబడగానే రాజు యొక్క బంగారపు దండం ఆ వైపు చాపాడంట. కారణం ఏంటంటే రాజు యొక్క దయను ఎస్తేరు పొందుకుంది. హల్లెలూయా. మొదటిగా రాజు నీ కోరిక ఏమిటి
అది నీకు అనుగ్రహింపబడును అని అడగడానికి, ఆ భరోసా ఇవ్వడానికి ఆమె రాజు సన్నిధికి వచ్చినప్పుడు ఆమె రాజు యొక్క దయను పొందుకుంది. హల్లెలూయా. ఇప్పుడు మనందరం చర్చిలోకి వచ్చాం, మనందరం దేవుని సన్నిధిలోకి వచ్చాం, రాజు సన్నిధిలోకి వచ్చాం. రాజు ఆవరణంలో, తండ్రి అయిన దేవుని ఆవరణంలో, ఆయన మందిర ఆవరణంలో మనందరం చేరి ఉన్నాం. చేరి ఉన్న మనందరము కూడా దేవుని దయను పొందుకుంటామా? చేరి ఉన్న మనందరం కూడా దేవుని దయను పొందుకుంటామా? కానీ ఎస్తేరు దేవుని దయను పొందుకోగలిగింది. రాజు సన్నిధిని నిలుచుండి ఆయన దయను పొందుకుంది. మరి దేవుని సన్నిధిలో నిలబడిన మనము కూడా ఆయన దయను పొందుకోవాలి అంటే పైన ఎస్తేరు ఇంకో పని చేసింది. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటి? ఆయన ఒక భరోసా, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అనే ఒక భరోసా ఇవ్వడానికి ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు యొక్క దయను పొందుకుంది. రాజు దయను పొందుకోవడానికి ఆమె ఇంకొక పని చేసింది పైన. ఏంటి అదంటే మనందరికీ తెలిసిన మాట. ఆమె ఏం చేసిందంటే ప్రార్థన చేసింది. హల్లెలూయా. ఏం చేసింది? 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసింది. ఏం చేసింది? ఉపవాస ప్రార్థన చేసింది. ప్రార్థన ఏంటది? ప్రార్థన ఎన్నోసార్లు మనం విన్న అంశం, ఎన్నోసార్లు మనకు తెలిసిన, మనకు చాలా సుపరిచితమైన అంశమే ప్రార్థన. ప్రార్థన గురించి ఎంతోమంది భక్తులు చెప్పారు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి నుంచి ఒక భరోసా, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అనే భరోసాను నువ్వు పొందుకోవాలి అంటే మొదటిగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన దయను పొందుకోవాలి. ఆయన దయ నీ మీద కలగాలంటే మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరి మీద ఆయన దయ కలిగిద్దా అంటే కలగదు, ఆయన దయ కలగదు. కానీ ప్రియులారా, ఎవరి మీద ఆయన దయ కలిగిద్ది? మందిరానికి వచ్చే ఎవరి మీద ఆయన దయ కలిగిద్దంటే ఎవరైతే ప్రార్థన ఆత్మను కలిగి ఉంటారో వారి మీద ఆయన దయ కలిగిద్ది. హల్లెలూయా. ఎవరైతే ఉపవాస ప్రార్థన ద్వారా ఆయనతో సహవాసం చేయాలనే మనసు కలిగి ఉంటారో వారి మీద ఆయనకు దయ పుట్టిద్ది. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చి, ఆయన మందిరంలోకి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారి మీద ఆయన దయ పుట్టిద్ది. అప్పుడు దేవుడు వారికి భరోసానిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రార్థనకున్న గొప్ప శక్తి ఏంటి అంటే ఈ ప్రార్థన దేవుణ్ణి దాటిపోనివ్వదు. హల్లెలూయా. ఏం చేయదండి? దేవుణ్ణి మన దగ్గర నుంచి దాటిపోనివ్వదు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తుల్ని మనం గమనించినట్లయితే వారి జీవితాల్లో ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము దానికంటే ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. హల్లెలూయా. దేవుడట దహించు అగ్ని వలె మన ముందర దాటిపోతూ ఉంటాడంట. మన ముందు వెళ్తూ ఉంటాడు, మనల్ని దాటిపోతూ ఉంటాడు. అలాంటి దాటిపోతున్న దేవుణ్ణి ఆపగలిగే శక్తి దేనికి ఉందంటే ప్రార్థనకు ఉంది. హల్లెలూయా. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మన ముందు దాటిపోతున్న దహించు అగ్ని అయిన దేవుణ్ణి ఆపగలిగి కొంతమంది జనసమూహము వీళ్ళందరూ ఆ గుడ్డివాణ్ణి దాటిపోతున్నారంట. అక్కడ రాయబడిన మాట. యేసుక్రీస్తు వారు కొంతమంది జనసమూహము ఆ గుడ్డివాడిని దాటిపోతూ ఉన్నారంట. దాటిపోతూ ఉన్నప్పుడు ఆ గుడ్డివాడు ఎవరు, ఇంత హడావిడి ఎవరో దాటిపోతున్నట్టున్నారు అని అడిగినప్పుడు నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు, ఇలా దాటిపోతున్నాడని చెప్పినప్పుడు అతను దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేక వేశాడు. ఆ ప్రార్థన యేసుని దాటిపోనివ్వకుండా ఆపివేసింది. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రార్థనకున్న శక్తి ఏంటి అంటే దాటిపోతున్న నీ దేవుణ్ణి ఆపి నీ వైపు తిరిగి కరుణించే విధంగా, నీ మీద దయ చూపించే విధంగా ప్రార్థన చేయగలదు. హల్లెలూయా. అర్థమైందండి? వెళ్ళిపోతున్న, నిన్ను దాటిపోతున్న నీ దేవుణ్ణి ఆపగలిగే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది. ఒక చిన్న ప్రార్థన ఆ గుడ్డివాడు చేసింది. దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్న ఒక చిన్న కేక, ఒక చిన్న ప్రార్థన కేక అతను వేశాడు. దేవుణ్ణి ఆపివేసింది. ప్రియులారా, ఇంకా మనం చూసినట్టే అబ్రహాం ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు. ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం చూడండి ఆ మాట. ఆదికాండము కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. హల్లెలూయా. అబ్రహాము చేసిన ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నీ దాసుని దాటిపోవద్దు. అటుగా వెళ్తున్న ఆ ముగ్గురు మనుషులను అబ్రహాము వెళ్ళి గబగబా సాగిలపడి చేస్తున్న ప్రార్థన, ప్రభువా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఆ చేసిన ఆ ప్రార్థనను బట్టి ఆగిపోయారు. అతడు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాడు, అతన్ని దీవించాడు. నాకు అసాధ్యమైనది ఏది లేదు, మరొక సంవత్సరంలో నీ కౌగిట కుమారుడు ఉంటాడని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాటిపోతున్న ఆ ముగ్గురు మనుషులను ఆపివేసింది అబ్రహాము ప్రార్థన. దాటిపోతున్న యేసుక్రీస్తు వారిని ఆపివేసింది గుడ్డివాని ప్రార్థన. అంతేకాదు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయము 21వ వచనం. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే మోషే ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా నీ మహిమను నాకు చూపెట్టు అని ప్రార్థన చేశాడు. ఆ మహిమ, అప్పుడు దేవుడు అంటాడు, నా మహిమ నిన్ను దాటి వెళ్తూ ఉండగా నువ్వు ఆ బండ సందులో దాక్కొని నా వెనుక భాగాన్ని నువ్వు చూడు అని చెప్తాడు. అంటాడు. దాని పై మాట ఏమంటాడంటే, నా మహిమ అన్న చోట నా మంచితనం అంతా నీకు కనపరుస్తానంటాడు, మంచితనం అంతా కనపరుస్తానంటాడు అని ఆ బండ సందులో మోషేను ఉంచి ఆ బండ సందుల్లో నుంచి తన వెనుక భాగాన్ని చూపిస్తాడు. తన వెనుక భాగాన్ని అంటే తన వీపు భాగాన్ని చూపించినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియులారా, దేవుడు ఎందుకు తన వీపు భాగాన్ని చూపించాడు అని ఆలోచన చేసినట్లయితే నాకు దేవుడు పరిశుద్ధాత్మను నా వ్యక్తిగతంగా నాకు అనిపించిన ఆలోచన, మంచితనం అంతయు, ఆయన మంచితనం అంతయు, ఆయన ప్రేమంతయు చూపిస్తానన్నాడు కదా. చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 23 51:23 అమ్మ. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టేదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. హల్లెలూయా. ఆ వీపును గురించి మరలా ఇంకో మాట రాయబడింది. ఆ వీపంట అది ఒక నాగటి సాళ్ళ వలె దున్నబడింది అనే మాటను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం.
చూస్తాం ప్రియులారా. ఎందుకు మోషేకు దేవుడు అన్నాడు నా మంచితనం అంతా నీకు చూపిస్తాను అని అంటాడంటే, ఆయన చేయబోయే ఆ కార్యము, ఆయన శిలువ మీద చేయబోయే ఆ ప్రేమ త్యాగాన్ని ఆనాడు మోషేకు చూపించాడేమో, అదైతేనే చూపించడానికి వీలుగా ఉండేది. ఆయన కోపాన్ని ఎవరు చూడలేరు, ఆయన కోపాన్ని, ఆయన గద్దింపుని, ఆయన తెగులుని ఎవరు తట్టుకోలేరు, ఎవరు చూడలేరు. ఆయన గద్దింపగా ఎవరు తాళగలరు, ఆయన కోపింపగా ఎవరు తాళగలరు, ఆయన చూడలేదు. అందుకనే మోషేతో అన్నాడు నా మంచితనం అంతా నేను నీకు చూపిస్తానన్నాడు. తన వెనుక భాగాన్ని చూపించాడు. తన వెనుక భాగం అంతా శిలువలో నాగడి చాల వలె మన కొరకు దున్నబడింది. అదే ఆయన చూపించిన ప్రేమ. దాటువారికంట తన వీపునంట దారిగా చేశాడంట. హల్లెలూయా. పరలోకానికి నేలకు ఆయన వీపి దారిగా ఉంది. ఇప్పుడు మనందరం ఆయన వీపి మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాం. హల్లెలూయా. ఎక్కడ? ఆయన వీపు మీద ఎక్కి మనం పరలోకానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంత మంచితనాన్ని, అంత ప్రేమను దేవుడు ఆనాడు మోషేకి కనపరిచాడు ప్రియులారా. హల్లెలూయా. ఎలాగా అంటే దాటి వెళ్ళిపోవచ్చుండగా మోషే చేసే ఒక చిన్న ప్రార్థన. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడి దాటిపోతున్న దేవుణ్ణి ఆపగలిగింది గ్రిడ్డివాని ప్రార్థన. అతని కన్నులు పొందుకోగలిగాడు. అంతేకాదు దాటిపోతున్న ఆ ముగ్గురు మనుషులను ఆపి ఒక గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగాడు అబ్రహాము. దాటిపోతున్న దేవుని యొక్క మహిమను చూడగలిగాడు, ఆయన మంచితనం అంతా చూడగలిగాడు మోషే. హల్లెలూయా. హల్లెలూయా. దాటిపోతున్న దేవుణ్ణి, నీ ముందర దహించు అగ్నిగా దాటిపోతున్న దేవుణ్ణి ఆపగలిగే శక్తి నీ ప్రార్థనకు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్తేరు చేసిన పని ఏంటి అంటే ఉపవాస ప్రార్థన చేసింది. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఒక ప్రత్యేక గొప్పతనం ఏంటి అంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఏమొస్తుందంటే ఏకాగ్రత వస్తుంది. ఏమొచ్చిద్ది? ఏకాగ్రత వచ్చిద్ది. ఒక అంశం మీద పట్టుదల వచ్చిద్ది. మలమల కడుపులో కాలుతూ ఉంటే, నరాలు చిట్టుతూ ఉంటే అప్పుడు ఇంకా రోషం పెరిగిద్ది, అప్పుడు ఇంకా ఏడుపు వచ్చేసిద్ది, కన్నీరు వచ్చిద్ది, ఇంకా ప్రార్థనలో పట్టుదల వచ్చిద్ది, ఏకాగ్రత అనేది వచ్చిద్ది. కడుపు నిండా తిన్నామనుకో, కడుపు నిండా తింటే ఏమొచ్చిద్ది? నిద్ర వచ్చింది. అటు వంగుతావు, ఇటు వంగుతావు, కళ్ళు తెరుస్తావు, అటు చూస్తావు, ఇటు చూస్తావు, ఆవలిస్తావు, ఇలా జరిగిద్ది. అది ఉపవాసం ఉంటే ఏకాగ్రత వచ్చిద్ది. పావురాన్ని ఎక్కువగా పాతకాలంలో మీ అందరికీ తెలిసిన మాట, పావురాన్ని ఎక్కువగా పాతకాలంలో యుద్ధాలకి ఉత్తరాలను పంపించడానికి వాడేవాళ్ళంట, సమాచారాన్ని తెలియజేయడానికి. ఎందుకు పావురాలనే సమాచారం తెలియజేయడానికి వాడేవాళ్ళు అంటే, ఆ పావురాలు కన్ఫ్యూజ్ అవ్వవంట, మార్గాల దగ్గర కన్ఫ్యూజ్ అవ్వవంట. ఏకాగ్రతతో ఏ మార్గంలో పోవాలో ఆ మార్గంలోనే కరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఏకాగ్రత కరెక్ట్ దృష్టితో ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలోనే వెళ్తాయి. ఆ మార్గమా అటా ఇటా అని కన్ఫ్యూజ్ అవ్వవంట. అలాగే పావురం వలె దేవుడు మనల్ని పోల్చాడు, సంఘాన్ని పోల్చాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏకాగ్రతతో చేయాలని ఉపవాస ప్రార్థన అనేది ఎక్కువగా సేవకులు ఎంచుతూ ఉంటారు. కడుపు నిండా తినొచ్చి ప్రార్థన చేస్తే జరగవని కాదు, కానీ ఉపవాస ప్రార్థనలో ఏంటంటే ఏకాగ్రత వచ్చిద్దన్న ఉద్దేశంతో ఉపవాస ప్రార్థనని సేవకులు ఎక్కువగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రార్థనకున్న శక్తి నీ ముందర దాటిపోతున్న దేవుణ్ణి ఆపగలిగి నీ వైపు చూసి నీ మీద దయ చూపెట్టేటట్లు చేయగలదు. హల్లెలూయా. నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అని భరోసాని ఇవ్వగలదు ప్రార్థన. హల్లెలూయా. ఈఎం బౌన్స్ అనే ఒక గొప్ప సేవకుడు ఉన్నారట. ఆయన చాలా రచనలు చేశారంట, ప్రార్థన గురించి చాలా పుస్తకాలు రాశారంట. అయితే ఆయన ఒక మాట రాశారంట. ఆ మాట ఏంటంటే, ఉజ్జీవం అంటే విరిగిన మనస్సు గల కాపరి. ఉజ్జీవం అంటే విరిగిన మనస్సు గల కాపరి, అంతేకాదు మోకాళ్ళుని ప్రార్థించే సంఘం. హల్లెలూయా. ఉజ్జీవం అంటే కాంగోలు, ప్యాడ్లు, ఇంకా రిథమ్స్. ఉద్యోగం అంటే కొంతమంది ఈనాడు బయట మనం కొన్ని చోట్ల చూస్తుంటే ఉద్యోగం కోసం ఏమేమో చేస్తున్నారు కదా. ఉద్యోగం కోసం రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. డిస్కో లైట్లు పెట్టేస్తున్నారు. ఉద్యోగం రావాలి, యవనస్తుల్లో ఊపు రావాలని చెప్పేసి మరి ఒక 4-5 రకాల ప్యాడ్లు, తర్వాత క్యాషోలు,
ఆ తంబురాలు అన్నీ చేస్తున్నారు, మంచిదే. అయితే ప్రియులారా, అసలైన ఉద్యమం అంటే ఏంటి అని ఆ భక్తుడు రాశాడు అంటే, ఆ భక్తుడు రాశాడు, మోకాళ్ళుని ప్రార్థించే సంఘమే అసలైన ఉద్యమం. హల్లెలూయా. ఎవరైతే మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళే ఉజ్జీవం. హల్లెలూయా. అక్కడే ఉజ్జీవం స్టార్ట్ అవుతుంది. నువ్వు మోకరించి నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో అక్కడి నుంచే ఉజ్జీవం మొదలవుతుంది. హల్లెలూయా. ప్రార్థనకు అంత శక్తి ఉంది. హల్లెలూయా. ప్రార్థించే వ్యక్తి యొక్క స్వరం దేవుడు వింటాడు. హల్లెలూయా. దేవుడు వారికి సమీపంగా ఉంటాడు. అందుకే మోషేతో అన్నాడు, నాకు సమీపమున ఒక స్థలం ఉంది, నాకు సమీపమున ఒక స్థలం ఉంది, ఆ బండ మీద నిలువు, ఆ బండ సందులో నువ్వు ఉండు అని మోషేతో చెప్పాడు. ఆయనకు సమీపమైన స్థలమే బండ సందు. ప్రియులారా, అందుకే ఇర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమనంటే బండ సందుల్లో ఎవరైనా నిలువగలరా, బండ సందుల్లో ఎవరైనా నిలువగలరా అనే మాటను మనం చూస్తూ ఉంటాం. నిలువదగిన వాడెవడు, బండ సందుల్లో నిలువదగిన వాడెవడు అని ప్రాకారాలను దిట్టపరచడానికి, కూలిపోయిన వారిని, నశించిపోతున్న వారిని రక్షించడానికి బండ సందుల్లో నిలవగలిగిన దమ్ము కలిగిన వాడు ఎవరు అని బైబిల్ గ్రంథం ప్రశ్న వేస్తుంది. ప్రియులారా, అంటే ప్రార్థన పరుడు ఎవరు, ప్రార్థన పరుడు ఏడి అని బైబిల్ గ్రంథం ప్రశ్న వేస్తూ ఉంది. చార్లెస్ స్పర్జన్ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన గొప్ప ప్రసంగికుడు. ఆయనకి ఇవ్వబడిన పేరు ప్రసంగానికి రారాజు అని, ప్రసంగాల రారాజు అని. అయితే ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నేను ప్రసంగించేటప్పుడు మంచి మంచి పదాలు వెళ్ళవేసేదానికంటే కూడా నేను ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రసంగాలు ఎంతమందిని ఎక్కువగా ఆకర్షిస్తాయో దానికంటే కూడా నేను చేసే ప్రార్థన అనేక మందిని ఆకర్షిస్తుంది అని ఆయన ఒక మాట రాశాడు. ప్రియులారా, హల్లెలూయా. ఆయన ప్రార్థించడానికి ఎక్కువగా ఇష్టపడతాడంట ప్రసంగాల కంటే కూడా. ఆయన గురించి ఆయన రాసుకున్న ఆ మాట. ప్రియులారా, చాలామంది భక్తుల జీవితాల్లో ప్రార్థన అనేది ఒక ఉజ్జీవాన్ని రగిలించింది. ప్రార్థన అనేది ఎన్నో కార్యాలను చూసింది. అంతేకాదు, స్పర్జన్ గారు ఒక మాట అంటారు, ఏమనంటే, నా విజయానికి కారణం ఏంటంటే నాకు నమ్మకమైన ప్రార్థించే సంఘం ఉంది అని ఆయన చెప్తాడు. ఆ సంఘంలో నేను పరిచర్య చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను, నేను భాగ్యవంతుణ్ణి అని రాసుకున్నాడు. సంఘానికి ప్రార్థన అనేది థర్మామీటర్ వంటిది అనే మాటను ఆయన రాసుకున్నాడు. ఇలాగా ప్రార్థన గురించి ఎంతోమంది భక్తులు, మనం ఎన్నో సేవకుల నోటి ద్వారా వింటూ ఉన్నాం. ప్రార్థన గురించి ఎన్నో విషయాలు మనకు తెలుసు. మన వ్యక్తిగత అనుభవాల్లో కూడా ప్రార్థన చేసి సాధించుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రార్థనకున్న మరొక శక్తిని మీ ముందుంచుతున్నాను. నీ ముందర దహించు అగ్నిగా దాటిపోతున్న నీ దేవుణ్ణి ఆపగలిగే శక్తి ప్రార్థనకుంది. హల్లెలూయా. ఆయన నీ వైపు తిరిగి ఆయన సన్నిధిలో నిలవబడ్డ నీ మీద దయ చూపెట్టి నీకు ఒక మంచి భరోసాని ఇవ్వగలడు. నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది కోరికలు కోరుకున్నారు, కొంతమంది ఏం చేశారు, కోరికలు కోరుకున్నారు. దానికి ముందు ఇంకో మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఎక్కడనూ లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయాను, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. ఇక్కడ చెప్తున్న మాట, దేవుడు ఇలాగ చెప్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పుకుంటూ ఇలాగ మాట్లాడుకుంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడు కూడా లేడు, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడు కూడా లేడు, నా దృష్టికి చెడ్డదాన్ని చేశారు, నాకు ఇష్టము కాని దానిని కోరుకున్నారు అని మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే తమకిష్టమైన కోరికలు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి ఇష్టం లేని కోరికలు వారికి ఇష్టమైన కోరికలు కోరుకుంటూ ఉన్నారు. అందుకే కోరికలు సఫలీకృతం కావట్లేదు. దేవుడు కొన్ని కోరికలు సఫలం చేయట్లేదు. ఎందుకు అంటే దేవునికి ఇష్టమైన కోరికలు కోరుకోవట్ల కొంతమంది జీవితాల్లో. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు కొన్ని అద్భుతమైన కోరికలు కోరారు. అందులో చాలా ఉన్నాయి. సమయాన్ని బట్టి ఒక 2 కోరికలు లేదా 3 కోరికలు వివరించి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి,
చాలా విలువైన కోరికలు, చాలా విలువైన కోరికలు కోరుకున్న వ్యక్తులు ఉన్నారు. చూడండి 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి ఒకడు చదువు, నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. అక్కడ మీరు నోట్ చేయవలసిన పాయింట్, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. ఆ తర్వాత చదువు, రాణులు నరుకుచుండిరి, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలు తేలెను. అతడు దాన్ని పట్టుకొని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొని. చాలు అర్థమైపోయిందా మీకు? ఇక్కడ ఒక వ్యక్తి కోరిన ఒక అద్భుతమైన కోరిక ఏంటి అంటే, అక్కడున్న దాసులందరూ సేవకులందరూ కూడా పెద్ద సేవకుడు ఎలీషా దగ్గరకు వచ్చి, ఎలీషా గారు, మరి మేము నివసించడానికి ఈ స్థలం చాలా ఇరుగ్గా ఉంది, కొంత దూరం వెళ్ళి చెట్లు నరుక్కొని వచ్చి కొంచెం విశాలంగా మేము ఇల్లు కట్టుకుంటాము అని ఎలీషాని అడిగారు. ఎలీషా ప్రవక్తను అడిగినప్పుడు సరే వెళ్ళండి అని చెప్పారు. అయితే వాళ్ళల్లో ఒక తెలివైన దాసుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ తెలివైన దాసుడు ఒక అద్భుతమైన కోరిక కోరాడు. ఏమనంటే, ఎలీషా గారు నీవు కూడా మాతో రావాలి అని కోరాడు. హల్లెలూయా. ఏం కోరాడు? ఎలీషా ప్రవక్త గారు నీవు మాతో కూడా రావాలి అని కోరాడట. కోరినప్పుడు ఎలీషా గారు వచ్చారు. అతడు ఆ కోరిక కోరడం వల్ల ఎంత మేలు జరిగిందో తెలుసా? ఒకడు దూలాలు నరుకుతూ ఉన్నప్పుడు, అంటే చెట్లు నరుకుతూ ఉన్నప్పుడట, వాడు తెచ్చుకున్న ఆ గొడ్డలి నీళ్ళల్లో పడిపోయిందంట, జారి నీళ్ళల్లో పడిపోయిందనమాట. పడిపోయినప్పుడు వాడు చాలా బాధపడ్డాడు. అది ఎరువుకు తెచ్చింది, అది నాది కూడా కాదు. మరి అప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి అని ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఎలీషా ఏం దూరంలో లేడు, లేదా వేరే స్థలంలో లేడు. ఎందుకంటే వీళ్ళు కోరిన కోరికను బట్టి ఎలీషా వారితోనే ఉన్నాడు. కాబట్టి వాడు మొరపెట్టిన వెంటనే ఆ ఎలీషా ఒక కొమ్మ ఒకటి నీళ్ళల్లో నరికి వేసినప్పుడు ఆ గొడ్డలి పైకి తేలిందంట. అద్భుతంగా వాడు చేయి జారిపోయిన ఆ గొడ్డలిని తిరిగి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఈనాడు చాలామంది జీవితాల్లో సంపాదించిన సంపాదన, ప్రయాస అంతా కూడా నీళ్ళపాలైపోతుంది. ఏమైపోతుంది? నీళ్ళపాలైపోతుంది. మట్టిలో నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఉంటాయా? మట్టిలో నీళ్లు పోస్తే ఉంటాయా? ఈ చాలామంది కూడా సంపాదిస్తున్నారు కానీ చిల్లు సంచిలో వేసినట్టు అయిపోతా ఉంది, నీళ్ళపాలైపోతుంది. వాళ్ళకున్న భక్తి జీవితం నీళ్ళపాలైపోతాం, చేజారిపోతూ ఉన్నాయి. లేకుంటే వాళ్ళకున్న సంపాదిస్తున్న సంపాదన లేదా వాళ్ళకున్న భవిష్యత్తు చేజారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. చాలామంది జీవితాల్లో నీళ్ళపాల స్థితి. వాళ్ళు ఏది సంపాదించినా, ఏ రూపాయి సంపాదించినా అది కనపడట్లా. తెల్లారి కల్లా 100 రూపాయలు సంపాదించుకొస్తున్నాడు, తెల్లారి చూస్తే ఏం మిగలట్లా. మరలా ప్రయాస, మరలా 100 రూపాయల కోసం ప్రయాసపడుతూ ఉన్నాడు. నీళ్ళపాలు అయిపోతుంది, చేజారిపోతా ఉంది. కొంతమంది జీవితాల్లో వారికి ఉన్న భక్తి జీవితం, ప్రార్థనా జీవితం, దేవుడు వారికి ఇచ్చిన ఆత్మీయ జీవితం చేజారిపోతూ ఉంది, నీళ్ళల్లో పడిపోతూ ఉంది, లోకంలో పడిపోతూ ఉంది. ప్రియులారా, అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, నీళ్ళల్లో చేజారిపోయినా దాన్ని మరలా తిరిగి సంపాదించుకోవాలంటే మనం కోరవలసిన కోరిక ఆ దాసుని వలె, ఎలీషా నువ్వు మాతో కూడా రావాలి. హల్లెలూయా. ఏమనాలి? ఎలీషా నువ్వు మాతో కూడా రావాలి. ఎలీషా అంటే ఎలీషా ప్రవక్త కాదు, ఎలీషాకు సాదృశ్యమైన
దేవుడు మనతో కూడా రావాలని కోరుకోవాలి. హల్లెలూయా. ఎవరు రావాలి? దేవుడు మనతో కూడా రావాలని కోరుకోవాలి. దేవుడు మాతో ఉండాలి, దేవుడు నాతో ఉండాలని కోరుకోవాలి. ఎలీషా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడే నా రక్షణ. ఏంటి అర్థం? దేవుడే నా రక్షణ. మనకు రక్షణ కారకుడైన వ్యక్తి ఎవరు? మన రక్షణ కారకుడైన వ్యక్తి ఎవరండి? యేసయ్య. ఆయనే కదా మనకు కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. మన రక్షణకు కారణభూతుడైన యేసయ్య మనతో రావాలని కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనతో రావాలని కోరుకున్నప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. మనం ఆ కోరిక కోరినప్పుడు, ఆ ఉత్తమమైన కోరిక కోరినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. చేజారిపోతున్నా లేదా నీళ్ళల్లో పడిపోయినా, ఆ నీళ్ళ పాలైపోతున్న మన జీవితాన్ని, నీళ్ళ పాలైపోతున్న మన ఆర్థిక పరిస్థితిని, చేజారిపోయి లోకంలోకి వెళ్ళిపోతున్న మన భక్తి జీవితాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? ఆయన నీతో ఉన్నప్పుడు. ఎలీషా ఎక్కడో ఉన్నాడు అనుకోండి, వీళ్ళెక్కడో ఉన్నారనుకోండి, జరిగేదా? ఈ తతంగం అంతా జరిగేదా? కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోగలిగేవారా? లేదు కదా. ఆ తెలివైన దాసుడు మరి ఎప్పుడైతే ఎలీషాను మాతో కూడా రావాలని కోరుకున్నాడో ఆయన వచ్చాడు, ఆ కార్యాన్ని జరిగించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏం కోరుకోవాలి? ఉత్తమమైన కోరిక ఏంటి అంటే యేసయ్య నాతో కూడా రావాలని కోరుకోవాలి. హల్లెలూయా. జక్కయ్య కోరుకున్నాడని ఒక అద్భుతమైన కోరిక. యేసయ్య ఎవరో చూడాలని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా ఆశ ఉందా? యేసయ్య ఎలా ఉంటాడో, అసలు ఆయన చూపులు ఎలా ఉంటాయో, ఆయన మాట ఎలా ఉండిద్దో, ఆయన స్వరం ఎలా ఉండిద్దో, ఆయన అంగీ అసలు ఎలా ఉండిద్దో, ఏమండి అసలు ఏదైనా ఆశ ఉందా ఆయన చూడాలని? ఎప్పుడు చూసినా మన కోరికలు ఏముంటాయంటే, ప్రభా నాకు ఇల్లు కట్టించు, ప్రభా నాకు పెళ్లి చేయి, ప్రభా నాకు ఈ అప్పు తీర్చు, ప్రభా నాకు ఈ సహాయం చేయి. ఈ కోరికలు ఇంకా లైఫ్ టైం అంతా, ఇక జీవితం అంతా ఈ కోరికలే. ఉత్తమమైన కోరికలు బైబిల్ గ్రంథంలో కొంతమంది కోరుకున్నారు. వాళ్ళలో జక్కయ్య, ఆయన ఒక ఘోర పాపి అని రాయబడింది, కానీ ఆయన కోరిక ఎంత ఉత్తమమైనదో తెలుసా? యేసయ్య ఎవరో అని చూడగోరాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కంటే ధనవంతులు లేరా ఆ ఊర్లో? ఉన్నారు. ప్రధానమంత్రులు ఉండుంటారు, పెద్ద పెద్ద రాజులు ఉండుంటారు, మరి ఆ ప్రాంతానికి ఎన్నోసార్లు దర్శించడానికి వచ్చుంటారు, లేకుంటే అందగత్తెలు వచ్చుంటారు. ఏమండి సినిమా యాక్టర్స్, అప్పుడు సినిమా యాక్టర్స్ లేరు కదా, మరి అప్పుడు ఎవరున్నారో? నాటకాలు వేసే వాళ్ళు ఉన్నారేమో, లేకుంటే ఇంకా గాడి చేసే వాళ్ళు ఉన్నారేమో. అప్పుడున్న కాలాన్ని బట్టి గొప్ప వాళ్ళు ఉండుండొచ్చు, వాళ్ళ ప్రాంతానికి ఆ రోడ్డు మార్గాన్ని వెళ్ళడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరిని చూడడానికి ఆశపడని కోరుకొని జక్కయ్య యేసయ్య ఎవరో చూడాలని కోరుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దాసుడు కూడా ఎలీషా నాతో కూడా రావాలని కోరుకున్నాడు. హల్లెలూయా. మిగతా దాసులు ఎవ్వరు కోరుకోవాలి. వాళ్ళు ఏ కాడికి మేము స్థలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, త్వరగా పదాలి, ఇలాగరే ఉన్నారు. కానీ పర్మిషన్ అడిగారు ఎలీషా దగ్గర. కానీ ఒక తెలివైన దాసుడు పర్మిషన్ అడగడం కాదు, కానీ నువ్వు మాతో కూడా రా అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా యేసయ్యా నువ్వు ఈ కార్యం చెయ్యండం కాదు, ప్రభా ఈ కార్యం చేయడానికి నువ్వు దిగిరా ప్రభా, నాతో కూడా ఉండు ప్రభా, నేను ఈ స్థలానికి వెళ్తున్నాను, ఈ స్థలానికి నువ్వు నాతో కూడా రా ప్రభా, నేను ఇప్పుడు ఆటోకి బయలుదేరుతున్నాను, నాతో పాటు నువ్వు రా ప్రభా. ఇలాగా మనం యేసయ్యను ఎప్పుడు కోరుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు నాతో కూడా రా ప్రభు అని కోరుకున్నప్పుడు ఆయన మనతో వస్తాడు. ఆయన మనకున్న ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు. హల్లెలూయా. నీళ్ళల్లో పడిపోయి, చేజారిపోయి, లోకంలోకి వెళ్ళిపోయిన, కోల్పోయిన ప్రతి పరిస్థితిని, ఏమండి చాలామంది జీవితాల్లో కోల్పోతూ ఉంటారు, ఉన్నామనే ఉంటారు. అంటే ఇప్పుడు బంధువులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్నట్టుగానే ఉంటారు, కానీ వాళ్ళ నుంచి ప్రేమ మనకు అందదు, ఆ ప్రేమను కోల్పోయి ఉంటాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళ నుంచి రావాల్సిన ఆప్యాయత మనకు దొరకదు, వాళ్ళు మన మాట వినే స్థితిలో లేరు, ఆ స్థితిని కోల్పోయి ఉన్నారు. అయితే ఆ కోల్పోయిందంతా తిరిగి సంపాదించుకోవచ్చు. హల్లెలూయా. ఎప్పుడు అంటే యేసు మనతో కూడా ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కోరుకోవాల్సిన ఉత్తమమైన కోరిక యేసయ్యా నువ్వు నాతో కూడా రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ కోరిక బైబిల్ గ్రంథంలో కోరుకున్న రెండవ కోరిక చూడండి, కీర్తనల గ్రంథము
కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించినవి. హల్లెలూయా. ఇక్కడ కోరహు కుమారులు కోరుతున్న ఒక అద్భుతమైన కోరిక ఏంటి అంటే ఆయన మందిరావరణములు చూడాలనంట. హల్లెలూయా. ఏం చూడాలని? ఆయన మందిరావరణములు చూడాలని, ఆయన సన్నిధిని చూడాలని, ఆయన సన్నిధిలో ఉండాలని, ఆయన ముఖకాంతిని అనుభవించాలని. దావీదు కూడా అంటాడు, ప్రభా నీ ప్రసన్నతను నేను అనుభవించాలి, నీ సన్నిధిని నేను కాచుకొని ఉండాలి. దావీదు కోరిన కోరిక ఏంటో తెలుసా? చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం ఉండాలి అని కోరుకున్నాను. ఇక్కడ కోరహు కుమారులు కూడా ఆశపడుతున్నారంట. ఆశ అంటే ఏంటి? కోరిక. వాళ్ళు ఒక కోరికను కలిగి ఉన్నారు. ఆ కోరికను చెప్తున్నారు ఏమనంటే నీ మందిరావరణమును చూడాలని. ఎందుకు చూడాలి అని అంటే వాళ్ళకి అందులోకి వెళ్ళే ఆ అర్హత లేదు, వెళ్ళే ఆ భాగ్యం వాళ్ళు కోల్పోయారు. అందుకనే నీ మందిరావరణాన్ని చూడాలన్న ఆ కోరికను వాళ్ళు కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనకైతే దేవుడు ఆ కృపనిచ్చాడు, ఆయన మందిరావరణంలో నిలిచే కృపనిచ్చాడు. మనం రెండవదిగా కోరుకోవాల్సిన ఉత్తమమైన కోరిక ఏంటి అంటే ఆయన మందిరంలో నిలిచే కృపను మనం కోరుకోవాలి. హల్లెలూయా. ఆయన అంటాడు, నా సన్నిధి నిలిచే భాగ్యము నీకు ఇత్తును అంటాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం, ఆయన మందిరావరణంలో నిలిచే భాగ్యాన్ని మనం కోరుకోవాలి. నీ మందిరాన్ని నేను కోరుకుంటాను ప్రభా, నీ సన్నిధిని నేను కోరుకుంటాను. అందుకే నిర్గమాకాండంలో మనం ఇందాక చదువుకున్నాం కదా, నిర్గమాకాండంలో మోషే అంటాడు ఒక మాట చూడండి. 33వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేది అనగా మోషే ఈ మాట చూడండి. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. హల్లెలూయా. హల్లెలూయా. మోషే కూడా అంటున్నాడు, ప్రభా నీ సన్నిధి మాత్రం రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళొద్దు ప్రభా, నీ సన్నిధి మాకు కావాలి అని మోషే అంటున్నాడు. ప్రియులారా, రెండవదిగా మనం కోరుకోవాల్సిన ఉత్తమమైన కోరిక ఆయన మందిరంలో నిలిచే భాగ్యాన్ని కోరుకోవాలి. హల్లెలూయా. ఆయన మందిర ఆవరణంలో నిలిచి ఉండాలి, ఆయన మందిరాన్ని చూడాలనే కోరికను కోరుకోవాలి. ఆయన మందిరంలో ఏముందో తెలుసా? ఆయన మందిరంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అంతేకాదు ఆయన మందిరాన్ని కోరుకున్నప్పుడు ఏవేలు గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం. ఏవేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం, 18వ వచనం. 3వ అధ్యాయము 18వ వచనం. పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోధా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. హల్లెలూయా. అక్కడ మనం కోట్ చేసుకోవాల్సిన మాట ఏంటి అంటే నీటి ఓటంట యెహోవా మందిరములో నుండి ఉబికి అది పారి షిత్తీము లోయను తడుపుతుందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే నీటి ఓట యెహోవా మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు, యెహోవా మందిరాన్ని నువ్వు కోరుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీటి ఓట యెహోవా మందిరంలో ఉబుకుతున్న ఆ నీటి ఓట షిత్తీము లోయను తడుపుతుందంట. షిత్తీము లోయను మనం గమనించినట్లయితే ఈ షిత్తీము లోయ గురించి ఎక్కడ రాయబడి ఉండిద్దంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయము తీయండి. సంఖ్యాకాండము
హుషారుగా ఉన్న వాళ్ళందరూ 2 చేతులు పైకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఉజ్జీవం తగ్గలేదు, దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 25:1 ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వారి దేవతలకు నమస్కరించిరి. ఇక్కడ చదవండి. అట్లు ఇశ్రాయేలీలు కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చాలు, ఇక కిందంతా మీరు చదువుకుంటూ వెళ్తే ఆ షిత్తీము లోయలో జరిగిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు షిత్తీము లోయలో దిగ్గానే మోయాబురాండ్రు వచ్చారట, వారితో వ్యభిచారం చేశారట. అంతేకాదు, వాళ్ళు విగ్రహాలకు బలివ్వడానికి వీళ్ళను ప్రేరేపించి తీసుకెళ్లారంట. అప్పుడు దేవుని కోపము రగులుకుందంట. ఈ షిత్తీము లోయ పాపానికి, ఈ షిత్తీము లోయలో పాపం జరిగింది. ఈ షిత్తీము లోయలో వ్యభిచారం జరిగింది. ఈ షిత్తీము లోయలో దేవుని కోపము రగులుకుంది. ఈ షిత్తీము లోయ దానికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇక్కడ యోవేలు గ్రంథంలో మనం చదువుకున్న మాట ఏంటి? దేవుని మందిరంలో నీటి ఓట ఊపికి ఏం చేస్తుందంట? షిత్తీము లోయను తడుపుతుందంట. ఇదేంటి? షిత్తీము లోయను మనం ఇక్కడ చూస్తే ఇక్కడ పాపం జరిగినట్లుగా, వ్యభిచారం జరిగినట్లుగా, దేవుని కోపానికి గురైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ రాయబడిన మాట, ఈ షిత్తీము లోయను దేవుని మందిరంలో ఉన్న నీటి ఓట తడుపుతుందంట. పిల్లరా, దీని అర్థం ఏమిటి అంటే, ఈ షిత్తీము లోయ తుమ్మ చెట్లతో నింపబడి ఉండింది. దేంతో? తుమ్మ చెట్లతో. తెలుసా తుమ్మ చెట్లు? తుమ్మ చెట్లు తెలుసా? ఉసిరికాయ చెట్టు తుమ్మ చెట్టు అంటే. తుమ్మ చెట్లు ఎలా ఉంటాయి చెప్పండి? ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి. ఈ తుమ్మ చెట్లతో నింపబడింది. షిత్తీం అనగానే తుమ్మ చెట్లు అనే మీనింగ్ అర్థం వస్తుంది అనమాట, అనే వర్డ్ వస్తుంది. ప్రియులారా, ఈ షిత్తీము లోయలో తుమ్మ చెట్లు ఉంటాయి. తుమ్మ చెట్టు బైబిల్ గ్రంథంలో ఎవరికి సాదృశ్యం అంటే మనకే సాదృశ్యం. ఎవరికి? మనిషికి. మనకే సాదృశ్యం. తుమ్మ చెట్టు ఎవరికి సాదృశ్యం అండి? మనకే సాదృశ్యం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ తుమ్మ చెట్లను మనం గమనిస్తే, ఈ తుమ్మ చెట్లు ఎవరు పెంచుకోవడానికి ఇష్టపడరు. ఈ తుమ్మ చెట్లు ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకు ఇష్టపడరు అంటే, ఆ తుమ్మ చెట్లకు ముళ్ళు ఉంటాయి. ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. దగ్గరికి వెళ్తే అది ఏం చేస్తుందంటే గాయపరిచిద్ది. ఏం చేసిద్ది? గాయపరిచిద్ది. ఆ ముళ్ళు ఏం చేస్తాయమ్మా? గాయాలు చేస్తూ ఉంటాయి. తుమ్మ చెట్టు గాయపరిచిద్ది. తుమ్మ చెట్టుకు పూలు రావు. పూలు పెట్టుకోవడానికి తుమ్మ చెట్టుకి ఏమి రావు? పూలు రావు. తుమ్మ చెట్టుకి ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. తుమ్మ చెట్టు నుంచి మంచి సువాసనలు ఏమి రావు. తుమ్మ చెట్టుని ఎవరు కూడా అంతగా ఇష్టపడరు. అయితే అలాంటి తుమ్మ చెట్టుని, అలాంటి ఆ షిత్తీము లోయలో ఉన్న తుమ్మ చెట్లు ఇప్పుడట దేవుని మందిరంలో ఉన్న నీటి ఓట ఉబికి ఆ తుమ్మ చెట్లను తడుపుతుందంట. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరాన్ని కోరుకుంటావో, ఆయన మందిరంలోకి రావడానికి, ఆయన సన్నిధిలో నిలవబడడానికి, ఆయన సన్నిధిని మానక అనుభవించడానికి ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, ఆ కోరికను కలిగి ఉంటావో, అప్పుడు ఆ మందిరంలో ఉన్న నీటి ఓట ఒకప్పుడు ఆ తుమ్మ చెట్టుగా నీ వల్ల అందరికీ గాయాలేమో. అంటే ఆ షిత్తీము లోయ ఏ విధంగా పాపానికి, లోకానికి, లేకుంటే వ్యభిచారానికి ఆ షిత్తీము లోయ ఏ విధంగా దేవుని కోపానికి కారణంగా ఉందో, ఒకప్పుడు నా జీవితం, నీ జీవితం దేవుని కోపానికి, పాపానికి, లేదా రకరకాల చెడ్డ క్రియలకు, లోకానికి, వీటన్నిటికీ కూడా గుర్తుగా ఉందేమో. అనేకులకు హాని కలిగిస్తూ, మన దగ్గరకు వచ్చిన వారికి గాయపరుస్తూ, మనం చూసినప్పుడు అనేక మంది ఏంటి వీళ్ళ జీవితం అనేటట్లుగా ఉందేమో. అయితే ఎప్పుడైతే దేవుని మందిరాన్ని కోరుకొని ఆయన మందిరాన్ని కోరుకుంటావో, అప్పుడు ఆ నీటి ఓట ఏం చేస్తుందో తెలుసా? ఆ నీటి ఓట నిన్ను తడిపిద్ది. హల్లెలూయా. తడిపి ఏం చేస్తుందో తెలుసా? ఆ షిత్తీము లోయ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? చూడండి, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. 1వ వచనం.
అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠముకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి పారుచుండెను. అంతేకాదు 47వ అధ్యాయము 11వ వచనం. అయితే 12వ వచనం చదవండి. 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాడి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైందా మీకు? ఏమండి, ఆ నీటి ఊట ఎక్కడి నుంచి పారుతుంది? పరిశుద్ధ స్థలములో నుంచి పారుతుంది. అంటే మందిరంలో ఉన్న ఆ నీటి ఊట మందిరంలో నుంచి పారుతుంది. కాబట్టి ఆ నీటి ఊట ఎప్పుడైతే నేను తడిపిద్దో నెల నెలకి కాయలంట. హల్లెలూయా. నెల నెలకి పండ్లంట. ఏమండి, అనేకులకు ఔషధంగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. అనేకులకు ఉప్పుగా ఔషధంగా నువ్వు మారిపోతావు. ఇదంతా ఎప్పుడు జరిగిద్దంటే దేవుని మందిరాన్ని నువ్వు కోరుకున్నప్పుడు. ఆయన మందిరంలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన మందిర అనుభవాన్ని నేను కలిగి ఉండాలి, ఆయన మందిరంలో ఆయన ప్రసన్నతను చూడాలి అని ఎప్పుడైతే నువ్వు నీ సన్నిధి నాతో కూడా రావాలి ప్రభా అని కోరుకుంటావో అప్పుడు ఖచ్చితంగా ఆయన ఆ మందిరంలో ఉండే ఆ నీటి ఓట నేను తడిపిద్ది. ప్రియులారా, తుమ్మ చెట్టు ఎవరు కోరుకోరు. తుమ్మ చెట్టుని, ఎందుకంటే అది ముళ్ళు, అది హాని కలిగించేదని ఎవరు కోరుకోరు. అయితే దేవుడు కోరుకున్నాడు. మందసాన్ని తుమ్మ చెట్టుతో చేయమన్నాడు, కరుణాపీఠాన్ని తుమ్మ చెట్టుతో చేయమన్నాడు. అంతేకాదు బలిపీఠాన్ని తుమ్మ చెట్టుతో చేయమన్నాడు. హల్లెలూయా. తుమ్మ చెట్టుతో చేసి ఆ తుమ్మ చెట్టు ఆ బెరడు మీద బంగారం పూత పూయమన్నాడు. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? బంగారం అంటే పరిశుద్ధతను దేవుడు ఆపాదించేశాడు. మట్టి అయిన మనకు మహిమనిచ్చేశాడు. విలువలేని మనకు, తుమ్మ చెట్టు విలువలేనండి, పనికిరాంది. అటువంటి విలువలేని మనకు ఏం చేశాడంటే విలువిచ్చేశాడు. బంగారం పూత పూసేశాడు. యేసు అనే పూత మన మీద పూయబడింది. హల్లెలూయా. మనకేమొచ్చేసింది? అద్భుతమైన విలువ వచ్చేసింది. క్రైస్తవుడు, క్రీస్తు బిడ్డ, క్రీస్తు కుమార్తె, రాజకుమార్తె, రాజు యొక్క కుమారుడు అని ఒక ముద్ర, ఒక బంగారపు పూత మన మీద పడిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. సాతానునికి అందుకే క్రైస్తవుడు అంటే వణుకు. అందుకే ఎప్పుడు దృష్టి అంతా మన మీదే పెడతాడు. ఎవరి మీద పెడతాడు? మన మీదే పెడతాడు దృష్టి అంతా. మనం కూడా ఏంది సమస్యలు, ఏంది విడ్డూరాలు అన్నీ మనకేనా అనుకుంటాం. కానీ సాతాను దృష్టి అంతా మన మీదే ఉంటుంది. కాబట్టి సమస్యలు వస్తాయి, కొంచెం ఎక్కువగా వస్తాయి. కొంచెం క్రైస్తవుడు అయినందుకు కొంచెం ఎక్కువగా హింసలు కలుగుతాయి. దానికి మనం ఏం చేయాలి అంటే ఇంకా రోషం తెచ్చుకోవాలి, అతిశయపడాలి. నేను క్రీస్తు బిడ్డను కదా, అందుకే వీడు చెలరేగుతున్నాడు అని అనుకోవాలి ప్రియులారా. కాబట్టి రెండు విషయాలైనా చెప్పింది గుర్తుందా? అసలు ఏమైనా చెప్పింది? చెప్పండి ఒకసారి. మొదటిగా యేసయ్య మనతో రావాలని కోరుకోవాలి. అప్పుడు కోల్పోయిన మనం అన్నీ కూడా మనం తిరిగి పొందుకోగలము. రెండవదిగా దేవుని సన్నిధిని మనము కోరుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది? నీటి ఓట మనల్ని తడుపుతుంది. నీటి ఓట పరిశుద్ధాత్మ దేవునికి కూడా సాదృశ్యంగా ఉంది. ఆయన మనల్ని నిత్యము తడుపుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన నిత్యం మనల్ని నింపుతూ ఉంటాడు. మనం ఒకవేళ ఏదైనా చెడు మార్గంలో వెళ్తున్నా ఈ తప్పు అని చెప్పి ఆయన మన తప్పు మార్గం నుంచి తప్పిస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎస్తేరు గ్రంథంలో నుంచి మనం నేర్చుకున్నాం. ఎస్తేరుకి ఇవ్వబడిన భరోసా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు కూడా దేవుడు ఇవ్వాలి అంటే నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును అనే ఆ భరోసా మనకు ఇవ్వాలి అంటే ఆయన సన్నిధిలో రాజుకి ఎస్తేరు మీద దయ కలిగినట్టు మనకు మీద కూడా దేవునికి దయ కలగాలి. సన్నిధికి అందరూ వస్తారు, మందిరానికి అందరూ వస్తారు, కానీ ఎవరు దయను పొందుకుంటారంటే ప్రార్థించేవారు దయను పొందుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ పార్ట్, నీ కోరిక ఏమిటి? చాలామంది రకరకాల కోరికలు కోరుకుంటారు. అయితే బైబిల్ గ్రంథంలో కోరిన రెండు ఉత్తమమైన కోరికలు, ఒకటి ఆ దేవుడు
నాతో రావాలని కోరుకోవాలి. 2 దేవుని సన్నిధి నాతో కూడా ఉండాలని కోరుకోవాలి. అలాగా మనం ఉత్తమమైన దాన్ని దేవుని దృష్టికి కోరుకున్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, నీ కోరిక యావత్తు నేను సఫలపరుస్తాను అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, మొదటిగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, తర్వాత మీకు ఏం కావాలో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు, వాటన్నిటినీ నేను ఇచ్చేస్తాను అంటాడు. హల్లెలూయా. మొదటిగా మనం కోరుకోవాల్సిన ఉత్తమమైన కోరికలు ఇవి. హల్లెలూయా. వాటిని మనం కోరుకొని ఆయన కృపలో ఆయన కటాక్షం పొందుకొని ఆయన కనుదృష్టిలో మనందరము పడుదుముగాక. ఆమేన్. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఒక నిమిషం అందరు లేచి నుంచోండి. ఒక్క నిమిషం అందరు లేచి నుంచోండి.